వియట్నాం ట్రిప్లో ఇది థర్డ్ డే అండి. లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, లాంజ్కి వెళ్ళాము. సో దాని కంటిన్యూ ఈ వీడియో. దనాంగ్లో మేము ద గ్లో మ్యాడ్ అని చెప్పేసి ఒక హోటల్లో దిగామండి. వీడు ఎంత పరమ ఎదవా అంటే, ఒరే పిల్లలు ఉన్నారు, ఒక ఎక్స్ట్రా బెడ్షీట్ ఇరా, ఒక పిల్లు ఇరా అన్నా కూడా బట్ అసలు రెస్పాండ్ అవ్వలేదండి. సో మాకు ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, మాకు నచ్చలేదన్నమాట. ఇక్కడ చూడండి, కూర్చొని రాగానే కూర్చొని ఏదో తెగ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు మా ఆయన. అది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఏమో కానీ ఇంకా సుష్మితకే తెలియాలి. సో మీకు రూమ్ చూపించేస్తాను పదండి. ఇది వచ్చేసి 2 bedrooms ఉన్నాయండి, కంబైన్డ్ అనమాట. సో ఒకటి సింగిల్ బెడ్రూమ్ లాగా, ఒకటి డబుల్ బెడ్రూమ్ లాగా. సో ఇది అన్న వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే 4 ఉన్నారు కదా. సో ఇది అన్న వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళ బాత్రూమ్ లో బాత్ టబ్ వచ్చిందండి, కానీ అది ఎటు సరిపోని సైజులో ఉందన్నమాట. అండ్ ఊగుతుందంట. సో అది ఊగుతుంటే ఎట్లా చేద్దామండి, స్టాండర్డ్గా లేదు. సో ఇదనమాట ఈ రూమ్కి. ఇంకా మా రూమ్కి వెళ్ళి చూపిస్తాను పదండి. మా రూమ్ ఎలా ఉందో ఏంటో నేను ఇంకా చూడలేదు. అండ్ ఇక్కడ బయట సైడ్ ఒక అద్దం ఇచ్చాడు అనమాట మీరు చూసుకోవడానికి, కనీసం అదైనా ఇచ్చాడు. మా ఆయన డిస్కషన్ ఇంకా అవ్వలేదండి, కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇది మా రూము, సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో సింపుల్ గా క్యూట్ గా అంతే. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, దీనికి సపరేట్ బాత్రూమ్ ఉంది. అందరికి కామన్ యూస్ అపార్ట్మెంట్స్ లో ఇస్తాడు కదా, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి సపరేట్ బాత్రూమ్ లాగా అలా ఇచ్చాడు అనమాట. సో బ్యాగ్స్ అవన్నీ పెట్టేసి కాస్త ఫ్రెష్ అప్ అయ్యేసి, ఇక్కడ దగ్గరలోనే బీచ్ ఉందండి. సో మెయిన్ దానికోసమే మేము తీసుకోవడం ఈ రూము, అక్కడ నుంచి చూడొచ్చు అని చెప్పేసి. చాలా అయితే మామూలుగా లేదు, నైట్ అండ్ బీచ్ దగ్గర కదా. అలా ఎంటర్ అవ్వగానే డిస్కో సాంగ్స్, డిస్కో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఆ వైబ్స్ ఇంకా మా ఆయనకి అక్కడ ఉన్న అబ్బాయిలందరికీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఊపు మంచిగా ఆ సముద్రము అలలతో ఆ శాండ్ బ్యాగ్స్ వేసారు, హ్యాపీగా ఆడు కూర్చొని ఆ సాంగ్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ మా బుడ్డది ఆ లౌడ్ వాయిస్ కి అని ఏడుస్తూనే ఉందన్నమాట, ఇంటికి పోదాం అని. ఇంకా వెళ్ళిపోయాం, అక్కడ ఏం ఉండలేదు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఎలాగో కాంప్లిమెంటరీగా ఇస్తారు కదా, సో అందుకని ఇంకా మార్నింగ్ వచ్చాము బ్రేక్ఫాస్ట్ కి. ఈ డైనింగ్ వచ్చేసి భలే అనిపించిందండి. డైనింగ్ ఏరియా అయితే సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది అది. ఆ లైట్ కింద అలా అరేంజ్ చేయడము, మధ్యలో అట్లా చిన్న చిన్న మొక్కలు పెట్టడము చాలా బాగుంది అనమాట. ఇవి ఫ్రూట్స్ అన్ని చోట్ల యాజ్ యూజువల్ ఫ్రూట్స్ ఉంటాయి. నేను మీకు తెలిసిపోయి ఉంటుంది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటాయో, నా వీడియోలో చూసుంటున్నారు కాబట్టి ఈ మాటకే మీకు తెలిసిపోయి ఉంటుంది ఏమేమి పెడతారో. బ్రోకోలీ, నూడిల్స్, చికెన్, ఫ్రైడ్ రైస్, అండ్ అలాగే స్టీమ్డ్ రైస్, సాఫ్రాన్ స్టీమ్డ్ రైస్ అంట, చికెన్. అండ్ ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి. ఫైనలీ మా బుడ్డదానికి స్వీట్ పొటాటో దొరికిందండి. ఈ బుట్టలు భలే ఉన్నాయి కదా స్టీమ్ చేయడానికి, బాగున్నాయి. ఇదేంటో నాకు తెలియదండి, ఇది కూడా ఒక స్టీమ్ది స్వీట్ అనుకుంటా. ఇది స్టీమ్డ్ రైస్ అనమాట. ఈ బుట్టలు భలే ఉన్నాయండి. కింద కుండ ఉంది చూసారా, కింద కుండ ఉంది, పైన ఇలా అరేంజ్ చేశారు. అండ్ దాంట్లోకి టాపింగ్స్ అనమాట, బ్రెడ్ క్రమ్స్ ఇంకేంటంటో ఉన్నాయి. అండ్ ఇటువైపుకి వచ్చేస్తే మనకి సలాడ్కి సంబంధించిన సాసెస్ ఇవంతా ఉన్నాయి. అండ్ ఇటువైపు మనకంతా ఇవి సలాడ్కి సంబంధించిన చెరీ టమోటోస్, ఇంకా అవి లెట్యూస్, కీరా, బర్న్, ఇవి రైస్ వాపింగ్ ఏదో అంటారండి, దీని పేరు మర్చిపోయినా. దీని లోపల టోఫు, చికెను, అలాగే కొంచెం ఏదో ఆకు పెట్టి రోల్ చేసి పెట్టాలన్నమాట. అది మనము సోయా సాస్ దాంట్లో అద్దుకొని తింటే చాలా బాగుంటుందంట. అండ్ ఎలాగో ఈ స్వీట్స్, ఇది చికెన్ ఏంటో మరి, ఇవైతే స్వీట్ బోండాలండి. మనము పూర్ణం బోండాలు వేస్తాం కదా, అలా ఉన్నింది అన్నమాట. ఇది 90 kidsకి బాగా ఐడియా ఉంటుందండి. స్కూల్ టైమ్స్లో టిఫిన్ బండ్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర స్వీట్ బోండాలన్నీ దొరుకుతాయి. సేమ్ అదే టేస్ట్ ఉంది. సో మీకు ఎవరికైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే 90s లోకి వెళ్ళిపోయాను. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చికెన్ కర్రీ నైనా అడుగుతున్న స్వీట్ పొటాటో దొరికిందండి. నైనా హ్యాపీ. Naina's best friend Johan. Johan. Say hi Johan. వాడంతా హెల్దీ. ఏం తీసుకున్నాడు చూడండి, బ్రకోలీ అండ్ ప్యాషన్ ఫ్రూట్, ఆరెంజ్ జ్యూస్, అంతేనారా? గుడ్.
సో అందరం రెడీ అయిపోయేసి వెహికల్ మాట్లాడుకున్నామండి. ఇక్కడ నుంచి బాణా హిల్స్కి వెళ్తాము. అది మోస్ట్లీ నాకు తెలిసి 45 minutes 1 hour ఉండాలి. సో కార్లు మాట్లాడేసుకున్నాం అనమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కారు ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ ఈ పక్కనే ఒక చిన్న షాప్ ఉంటే మా వాళ్ళు దూరేశారు షాపింగ్ చేయాలని. మళ్ళీ అక్కడ వాటర్ ఇవంతా ఎక్స్పెన్సివ్ కదా, సో అలా వాటర్ ఇవన్నీ తీసుకున్నాము. అలాగే ఊరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాము. అది మీకు చూపిస్తాను. ఈ బాణా హిల్స్కి అయితే వచ్చేసామండి. ఇది ఇక్కడ నుంచి మనము కేబుల్ కార్లో వెళ్ళాలన్నమాట. ఇక్కడ చెక్ ఇన్ చేయాలంట. ఈ హోటల్ పేరు వచ్చేసి మెక్యూరీ హోటల్. అండ్ ఇక్కడ జనం అయితే మామూలుగా లేరండి బాబు. అసలు నాంపన్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పడిపోయారా అన్నట్టు అనిపించింది మాకైతే. ఎందుకంటే 3 days హాలిడేస్ కదా, 3 days కాదు 4 days హాలిడేస్ కదా. సో మొత్తం బెటానే వచ్చారు అనుకున్నా. కానీ మన తెలుగు ఇండియన్స్ ఇంకా ఎక్కువ ఉన్నారండి. డబల్ ఉన్నారు ఇండియన్స్ అయితే. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పేసి ఇండియన్స్ మామూలుగా రాలేదండి ఇక్కడికి. ఎక్కడ చూసినా ఇండియన్సే. ఫుల్ పైన ఫుల్ కింద ఫుల్. ఫైనలీ ఒక 1.5 hour తర్వాత మాకు టికెట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు లోపలికి కేబుల్ కార్లోకి ఎంట్రన్స్ అనమాట. సో ఆ చెక్ ఇన్ ఇవన్నీ అయ్యే లోపల 1.5 hour పట్టిందండి. చూసుకోండి ఎంతమంది జనం ఉన్నారు. సో ఇంకా మనం ఇలా పైకి వచ్చేసి కేబుల్ కార్లోకి వెళ్ళిపోవాలన్నమాట. వ్యూ అయితే అదిరిపోయిందండి. మొత్తము చుట్టుపక్కల అంతా చెట్లతో వ్యూ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. మా మేడం వాళ్ళ నాన్న చేయి వదలట్లేదు, వాళ్ళ నాన్నే కావాలంట. పాపం మా ఆయనకేమో ఫీవర్ వస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నా. ఆ లగేజ్ నైనాని అంతా మేనేజ్ చేశాడు పాపము. ఫైనలీ కేబుల్ కార్లకైతే ఎక్కేసాం. అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పేసి దొక్కొని ఎక్కేసాము. చాలా ఫన్నీ అనిపించింది. వ్యూ చూడండి, అబ్బబ్బబ్బా ఏముందో చూడండి వ్యూ. అసలు ఆ హైట్ ఎంత హైట్ ఉందో అసలు నేను ఒకసారి అనుకున్నాను, ఒకసారి డబ్బేలు మన బై మిస్టేక్ కింద పడిపోతే ఏంట్రా అంటే మా ఆయన వచ్చేసి కామెడీగా ఏముంది పైకే హరహర హరహర అనుకుంటూ పైకి వెళ్ళిపోవడం, ఇంకేం లేదన్నాడు. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుందా చేతులు? గోల్డెన్ బ్రిడ్జ్ అండి, అదే మనం పోయి చూద్దాము గోల్డెన్ బ్రిడ్జ్. ఇంకా ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో మా బుడ్డది వాళ్ళ అత్త కావాలని చెప్పేసి అత్త 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 అని పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్త దగ్గర పోయి కూర్చొనింది. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కేబుల్ కార్లను చూస్తూ చూడండి ఎన్ని కేబుల్ కార్స్ ఉన్నాయో, వరుసగా పోతున్నాయి వస్తున్నాయి. చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయండి బాబోయ్. సో అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ అందరము అలా వెళ్ళిపోయాం అనమాట. చాలాసేపు పట్టిందండి, నియర్లీ 1/2 hour పట్టినట్టుంది, చాలా దూరం ఉన్నట్టుంది. సో ఇక్కడ నుంచి ఇంకా దిగేసిన తర్వాత మనము ఇక్కడ పైన రూమ్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఆ రోజు వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు, ఇన్ కేస్ అక్కడ రూమ్ లేకపోతే. లేదంటే అక్కడ రూమ్ ఉంటే స్టే చేయొచ్చు. మేము అది యూనివర్సల్ స్టూడియో లాగా ఉంటుంది, ఫ్రెంచ్ విలేజ్ లాగా అట్లా ఉంటది. సో ఎక్స్ప్లోర్ చేసేవి చాలా ఉంటాయి. సో ఒకరోజు నిమ్మలంగా కూర్చున్నాము, స్టే చేసి తర్వాత వెళ్దాం అన్నట్టు ఒక రోజుకి స్టేకి తీసుకున్నాము. ఒక రోజు స్టేకి నాకు తెలిసి మేము వచ్చేసి ఒకటి బంకర్ బెడ్ రూమ్ తీసుకున్నాము అండ్ ఇంకొకటి డబుల్ బెడ్ రూమ్ లాగా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే బంకర్ బెడ్ ఎందుకంటే ఇట్లా సపరేట్ రూమ్స్ తీసుకున్నామంటే వాచిపోతుందండి. ఆ బంకర్ బెడ్కే $250 సంథింగ్ ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ డబుల్ బెడ్రూమ్కి కూడా $180 ఏమో. సో ఇలా రాగానే మొత్తము 10 places ఏమో ఉన్నాయండి విజిట్ చేయడానికి. సో ఫస్ట్ డే మొత్తం కన్ఫ్యూజన్గా అయిపోయింది మాకు, ఎట్లా పోవాలో తెలీదు. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే మేము పోయేసరికి అరౌండ్ 11 ఎంతో అయింది. ఇది చూడండి మొత్తం పాకిపోయింది బిల్డింగ్కి చెట్టు మొత్తము. సో చూడడానికి అయితే చాలా బాగుందండి ఈ ఏరియా. కంపల్సరీ మీరైతే బాణా హిల్స్ అయితే విజిట్ చేయాలా, మస్ట్ అండ్ విజిట్ ఇది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ లగేజ్ మొత్తము పెట్టేసామన్నమాట, ఎందుకంటే ఇక్కడ కూడా రూమ్స్ ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు. సరే ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి వాళ్ళకి చెప్పి మేము బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఆకలి దంచి పడేస్తుందండి, ఆల్రెడీ 12 అట్లా అయిపోయింది కదా. సో తిందాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇదైతే వీడియోలో ఎంత మటుకు ఇంపాక్ట్ ఉందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలండి. ఈ ప్లేస్ అయితే నేను మస్ట్
ఫస్ట్ రికమెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా చూడండి ఫ్లవర్స్ వచ్చినట్టు, అండ్ అలాగే ఇక్కడ పిల్లోస్, సన్ఫ్లవర్స్ చాలా బాగుంది. ఇంకా మాకు వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమీ లేవండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటి తిన్నాము ప్రస్తుతానికైతే, ఆకలిని కొంచెం చల్లబెట్టడానికి. ఇంకా అవి తినేలోపు వచ్చేలోపు ఇక్కడ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరిగిందనమాట. ఎందుకురా సడన్ గా అందరూ గుంపు చుట్టారని, వాళ్ళేం రాలేదు, సడన్ గా అందరు గుంపు చుట్టేసరికి ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఏదో ఆ చిన్న బొక్కలో నుంచి వీడియో తీశాను. మా నాయన పాప కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసిందండి. బాగా వాళ్ళు చెప్తుంటే మా మేడం గారు కూడా క్లాప్స్ కొట్టడము దానికి బాగా కనిపించింది. సో అది బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రూమ్స్ ఒకసారి చెక్ చేద్దాము, ఏంది వీళ్ళు ఇంకేం పలకలేదని వచ్చి అడుగుతున్నాము. వీళ్ళు ఇంకా ఇద్దరు రింగ రోజెస్ అనేసి ఆడుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నారు. చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇస్తున్నారు. అండ్ చాలా మంది క్రౌడ్ ఎక్కువ అయిపోయిందండి. వాళ్ళైనా ఏం చేస్తారులేండి. సో అట్లా వీళ్ళు ఇంకా సూట్ కేసులతో రింగ రోజెస్ అనుకుంటూ, మా బుడ్డది కెమెరా ఉంది, సో ఆ కెమెరాతో ఫొటోస్ తీసుకుంటూ జియాని పోజ్ పెట్టి అని ఫొటోస్ తీస్తూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకు కూడా కొంచెం ఫుడ్ పడింది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఇది ఏంటో ట్విస్ట్, మేము ఆల్రెడీ మా రూమ్స్ ఇక్కడ అని చెప్పేసి మేము ఇక్కడ ఉంటే అక్కడ ఎవరు లేడండి చెక్ ఇన్ చేయడానికి. సో మళ్ళా ఆ నుంచి లగేజ్ మొత్తం అంతా మోసుకొని పోయి ఆడ పెట్టేశాము. అంతా గందరగోళం అయిందిలేండి. తిరిగి మొత్తం అలసిపోయాము. ఆ సూట్ కేసులు పట్టుకొని నైనా ఏమో సూట్ కేసు మీద కూర్చుంటా అంటది. వద్దులేండి బాబు. ఇదంతా మొత్తం మ్యాప్ అనమాట. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ వచ్చి ఎక్స్పోర్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే మనమైతే రూమ్ వెళ్ళి చూసేద్దాం. ఇదండి బంకర్ బెడ్. సో 4 బెడ్స్ వస్తాయి. ఎలాగో ఇంకా మా 2 families కి సరిపోతాయి కదా అని చెప్పేసి సో ఇది తీసుకున్నాము. కానీ మా ఆయన వాళ్ళ కజిన్తో వెళ్ళి పడుకున్నాడు. నేను, మా పాప అండ్ మా అన్న వాళ్ళు పడుకున్నాం అనమాట. ఇక్కడ నాతో పాటు మా అన్న కూడా వీడియో తీస్తున్నాడు. అన్నకు కూడా కేకే షూష్ అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న డ్రోన్ షాట్ వీడియోస్ అయితే అదిరిపోతాయి. సో ఇక్కడ మేడం గారు పైకి ఎక్కాలని చెప్పేసి వెళ్తుందనమాట. వాళ్ళ డాడీ సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ బంకర్ బెడ్ చూడగానే మా వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయారండి. అండ్ ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి ఐరన్ స్టాండ్ కూడా ఉంది. వాటర్ కూడా గ్లాస్ బాటిల్స్లో ఇచ్చాడు. మంచి హైజెనిక్గా ఉందండి. బాగుంది రూమ్ అంతా, చాలా నీట్గా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఇంకా బుడతలంతా పైకి ఎక్కేసారనమాట. ఇంకా ఫుల్ ఆడుకున్నారండి ముగ్గురు, బాగా జంప్ చేసుకుంటూ అంత బాగా ఆడుకున్నారు. ఇంకా ఇక్కడ మా మేడం గారు ఏందో ఆమె పాటిలో ఆమె ఫోటోలు తీసుకుంటూనే ఉంది. ఇది మా కజిన్ వాళ్ళ రూమ్ అనమాట. వీళ్ళది డబుల్ బెడ్రూము. సో మా ఆయన ఇంకా నేను ఇక్కడ ఉంటాను, మీరు అక్కడ పడుకోండి అని చెప్పేసి ఎస్కేప్ అయ్యాడు. ఇంకా జస్ట్ మేము తినింది ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ కదండి, ఫుల్ ఆకలి అవుతుంది. సో అందుకనేసి కిందనే పిజ్జా కంపెనీ ఉందనమాట, అదే పిజ్జా షాపు. సో ఆ పిజ్జా షాప్లోకి వచ్చి కూర్చొని ఆర్డర్ చేసాము. ఇంకా ముగ్గురు ఏందో సీరియస్ డిస్కషన్లో చేసుకుంటున్నాడు. మా బుడ్డది ఏందో దగ్గరికి పోయి చెప్తుంది, ఏందో వినండి. ఇక్కడికి పిజ్జా ఆర్డర్ చేసి చాలా సేపు అయిందండి. పిజ్జా అయితే రానే రాలేదు. మాకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి పిజ్జా వచ్చేసింది కానీ మాకు రాలేదండి. మాదేమన్నా స్పెషల్ ఏంటో మార్కెటింగ్. ఈ పంకిని చూడండి మాన్స్టర్ లాగా ఎలా చేశారు. వెయిట్ చేస్తున్నాం. మా ఆకలి మొత్తం చచ్చిపోయేటట్టుందండి బాబోయ్ స్వామి. అది వచ్చేలోపు మేము పోయేటట్టున్నాము. ఇక్కడ జియా అవి తీసుకుంటుంటే మా కజిన్ ఏదో అవి తీయద్దు అనేసి ఏదో అన్నాడు. ఇంకా దానికి ఇంక ఏడుస్తుందనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మనతోనే ఉన్నారనమాట. మేము తీసుకుని వస్తామని చెప్పాము. సో ఇంకా అట్లా గట్టిగా అనేసరికి ఏడుస్తూనే ఉంది. సో ఎట్లా సంధాయించాలో తెలియక నానా తిప్పలు పడుతున్నాడు మా కజిన్ అయితే. దాన్ని ఏడుపు స్టాప్ చేయాలని చెప్పేసి దానికి బొమ్మలు చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మా నాయన పాప పోయి ఏడవద్దని చెప్తుంది. చెప్పు నన్ను. Say it's okay. It's okay.
పో దగ్గరకు పో దగ్గర ఇంకా ఫైనల్లీ వాళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పేసి బయట ఏవో పెద్ద ఫిషెస్, అవి క్రాబ్స్ ఫిష్ నాకు తెలియదు, ఇంకా అలా తీసుకొని వచ్చి చూపించాను అనమాట. డైవర్ట్ చేసేసాను. డైవర్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా మర్చిపోతారు కదా. సో ఇదేదో చూడరా డిఫరెంట్గా ఉంది ఇది అని చెప్పేసి వాళ్ళని అట్లా డైవర్ట్ చేశాను. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఎప్పుడు 1.5 hours తర్వాత ఇంకా తినేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చామన్నమాట. సో మా ఫ్రెండ్స్ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇదంతా ఎట్లుంటుందంటే యూనివర్సిటీ స్టూడియో ఎవరైనా చూసింటే వాళ్ళకు ఐడియా ఉంటుందండి అక్కడ ఎలా ఉంటుందో. సో మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది అండ్ అక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు అనమాట. సో కానీ ప్లేస్ మటుకు చాలా బాగుంది. ఒక రోజంతా టైం వేస్ట్ చేసిన తర్వాత మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో బాగా అర్థమైపోయినాయి అనమాట. అంటే ఎక్స్ప్లోర్ చేసాం కదా ఫస్ట్ డే మొత్తము. సో నెక్స్ట్ డేకి చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఇక్కడ ట్రైన్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అంటే జస్ట్ ఒక 10 minutes అంతే. ట్రైన్ ఎక్కేసి అక్కడ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఈడేంటంటే 4 కల్లా యాక్టివిటీస్ ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నారండి. సో అది ఒక టైం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే 4 o'clockకే క్లోజ్ చేసేస్తే ఏముందండి అక్కడి నుంచి తిరుక్కొని వచ్చే లోపల టైం అయిపోతుంది. ఈ స్టోన్స్తో బాగా చేశారండి. అది నిజంగా స్టోనో లేకపోతే చూడ్డానికి అలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూడండి మాంత్రికుడు లాగా. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా ట్రైన్ దిక్కానే ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వీళ్ళు హాయ్ చెప్తూ ఉంటారు. పాపం ఎవ్వరు వాళ్ళని పట్టించుకోలేదు, కనీసం హాయ్ కూడా చెప్పట్లేదు ఎవ్వరు. ప్లీజ్ వాళ్ళు అలా హాయ్ చెప్పినప్పుడు మీరు కూడా హాయ్ చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ప్లీజ్ ఎవరైనా అలా చూసినప్పుడు హాయ్ చెప్పండి. నేనైతే అలా చెప్తాను, మీరు కూడా అలా హాయ్ చెప్పండి ఈసారి చూసినప్పుడు. అండ్ ఈ లైటింగ్స్ అంతా భలే ఉన్నాయండి. ఫొటోస్ కూడా భలే వస్తాయి ఈ ప్లేస్లో. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఈ ప్లేస్లోనే యాక్టివిటీస్ ఉన్నాయి. అస్సలు తిరిగి మేము పోయేసరికి అరౌండ్ 3 o'clock ఏమో అయింది. ఈ పెద్ద మూను చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మూవీ ఉందన్నమాట. సో పిల్లలు నాట్ అలౌడ్. ఏం చేసాము, మా ఆయనకి పిల్లల్ని వదిలేసి మేము మూవీకి వెళ్ళిపోయాం అనమాట మేమంతా. సో మా ఆయన పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు అంటే, సో ఇంకా పిల్లలు ఆయనకు వదిలేసి మేము వెళ్ళిపోయాము. ఇది చిన్న క్లిప్ రికార్డ్ చేశానండి. అది 3D మూవీ కదా, సో మీకు రికార్డ్ చేసినా అంత క్లారిటీగా కనిపించదు. సో ఏదో చేశాను. ఇంకా మూవీ చూసుకొని బయటకు వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఆ మూవీ ఒకటి చూసుకున్నాము, ఇంకా అన్ని క్లోజ్ అయిపోయాయి. రిటర్న్ వెళ్దామంటే ట్రైన్ టైం అయిపోయింది. అండ్ మా ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు కనిపించట్లేదు. ఆయన చెప్పిన లొకేషన్కి మేము వెళ్తుంటే వీళ్ళు ఎగ్జిట్ అది నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో ఫైనలీ ఏదో ఆ రూట్లో ఇట్లా వెళ్ళండి బయటకు వెళ్ళొచ్చు అంటే వెళ్ళాము. లొకేషన్ అయితే మామూలుగా లేదు, అద్దిరిపోయింది. సో ట్రైన్ మిస్ అయినందుకు ఇది ఒక అడ్వాంటేజ్ అయిందండి మాకు. మంచిగా లొకేషను భలే ప్రశాంతంగా అనిపించింది. అండ్ జనాలు ఎవరు లేరు, మధ్యాహ్నం ఉన్నంత జనాలు ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ రూమ్ ఉన్న వాళ్ళు మట్టుకే ఉంటారు అనమాట. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా రిటర్న్ వెళ్ళిపోతారు. అది 6 o'clock వరకే కేబుల్ కార్ కిందకి పోవడానికి అలో ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోయారు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంక మా ఆయన వాళ్ళని మెయింటైన్ చేయాలి కదా, 2 పిల్లలు. సో వాళ్ళు ఏడుస్తుంటే ఇలా బయటికి తీసుకొని వచ్చారంట. సో వాళ్ళకి అవి చూపిద్దాము, గార్డెన్ చూపిద్దాము అట్లా అని చెప్పేసి బయటికి తీసుకొని వచ్చారంట. చూడండి క్లైమేట్ వెదర్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉందన్నమాట. చాలా బాగుంది వెదర్ అయితే. సో ఇంకా మేము అలా చిన్నగా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ అలా వస్తున్నాము. గుర్తుపెట్టుకోండి 6 కల్లా కేబుల్ కార్స్ రిటర్న్ వెళ్ళిపోతాయి. యాక్టివిటీస్ అయితే చేయడానికి ఏం లేవండి. సో ఇంకా మంచి సన్సెట్ పడుతుంది. సరేలే ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం, ఒకసారి గోల్డెన్ బ్రిడ్జ్కి వెళ్ళేసి చూసుకొని వద్దాము అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇది కేబుల్ కార్లోనే వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఈ కొండ మీద ముందు ఇంత కొంచెం ముందు ఒక ఫేస్ చూసారు కదా, ఇటువైపు ఇట్లా ముద్దు పెట్టుకున్నట్టు హగ్ చేసుకున్నట్టు అసలు మేము గమనించలేదండి. నేను నార్మల్గా వీడియో తీస్తున్నాను, మా ఆయన చూడు అక్కడ చూడు ముద్దు పెట్టుకున్నట్టు కొండ మీద, అక్కడ చూడు హగ్ చేసుకున్నట్టు కొండ మీద అని చెప్పేసి మా ఆయన చెప్పాడు. మా ఆయనకే కనిపిస్తాయండి ఇవంతా. పిల్లలు ముగ్గురు ఏందో మాట్లాడుకుంటూ
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఈ పక్క ఏదో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మేబీ ఇంకా 2-3 ఇయర్స్లో ఇంకా మారుతుందేమో. సో ఫైనలీ ఈ కేబుల్ కార్లో గోల్డెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం. నిన్నటి నుంచి రింగ రోజెస్తో సంపేస్తుందండి బాబు. ఒరే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాసేపు ఆగురా అన్న కూడా ఆగకుండా రింగ రోజెస్ అని చెప్పేసి అరుస్తూనే ఉంది. సో ఫైనలీ వచ్చేసామండి గోల్డెన్ బ్రిడ్జ్. ఎప్పుడు వీడియోస్లో చూడటమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. అబ్బా ఆ రెయిన్బో అది అదిరిపోయిందంట అసలు. చూడండి, జస్ట్ గ్లాస్లో నుంచి ఆ రెయిన్బోని ఆ గోల్డెన్ బ్రిడ్జ్ని చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా డైరెక్ట్గా పోయి ఎలా చూడాలి ఏంటి అన్నది. అండ్ మేము పోయేసరికి ఈవినింగ్ అయిపోయింది, అరౌండ్ 6 ఏమో అయ్యిందనమాట. సో ఇక్కడ ఫ్లాగ్స్ కూడా పెట్టారండి. మన ఫ్లాగ్ తీసుకొని దాంతో ఫొటోస్ తీసుకోవచ్చు అట్లా అని చెప్పేసి అన్ని ఫ్లాగ్స్ అయితే పెట్టారు. సో జనాలతో కిటకిటలు ఆడిపోయిందండి. అందుకే మళ్ళీ ఎలాగో అండ్ ఫొటోస్ తీసుకున్నాం పెద్దగా మంచిగా రావు, ఎందుకంటే డల్ అయిపోయింది, లైటింగ్ లేదు కాబట్టి. సో ఎలాగో రేపు వస్తాం కదా, రేపు తీసుకుందాంలే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయాము రూమ్కి వెళ్దామని. ఇక్కడ వస్తుంటే వీళ్ళు క్లీన్ చేస్తున్నారండి. అసలు ఎక్కడ చూసినా ఇంత చిన్న పేపర్ లేదు, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. వీళ్ళు ఎంత క్లీన్గా పెడుతున్నారు. అండ్ అవన్నీ రియల్ ఫ్లవర్స్ అండి. మెయింటెనెన్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్ లేదు, అన్ని రియల్ ఫ్లవర్సే. ఇవన్నీ రియల్ ఫ్లవర్సే అండి. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది. అండ్ నైట్ టైమ్ లైటింగ్స్ అదిరిపోయిందండి. నేను ఒక షార్ట్ రీల్ కూడా పెట్టాను, మీరు ఆల్రెడీ అది చూసేసే ఉంటారు. సో బాగుంది కదా లైటింగ్స్ ఇవంతా. అట్లా నడుచుకుంటా రమ్మని చెప్తే అలాగే బొమ్మలక్క అక్కడే నిలబడిపోయింది. ఏదైనా ఒక వీడియో తీద్దామన్నా, ఒక ఫోటో తీద్దామన్నా అస్సలు కోఆపరేట్ చేయదండి బాబు. నేను పరిగెత్తమన్నప్పుడు పరిగెత్తలే, కానీ మేడం గారు డింగ్ నేను మళ్ళీ పరిగెత్తేసింది. సో ఇప్పుడు డిన్నర్ కోసం హంటింగ్ అనమాట. ఈ డిన్నర్ ఎక్కడ చేద్దాము, ఏమున్నాయి డిన్నర్కి. ఆల్రెడీ అప్పటికే 9:30 ఎంతో అయింది. అసలు డిన్నర్ ఉందో లేదో, అన్నీ క్లోజ్ అయిపోయినాయో తెలీదు, కానీ ఉంటాయని అనుకుంటున్నాము. వెళ్ళి చూద్దాం. ఇక్కడ వెజిటేరియన్స్కి చాలా కష్టం అండి, చాలా రేర్ ఉంటాయి ఆప్షన్స్. అండ్ అక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసేసరికి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందరూ ఇవన్నీ ఇప్పుడు ప్లే చేసిన సాంగ్స్ అన్నీ మేము బాగా కనెక్ట్ అయిపోయాం. మా ఆయన చూడండి ఫుల్ ఫీవర్ వస్తున్నా కూడా ఆ సాంగ్స్ వినగానే మా మైండ్లో ఒక రిథము, ఒక ఊపు వచ్చేసింది, తెగ ఊగేస్తున్నాడు. వాళ్ళొక్కటే వేయకుండా అక్కడున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో డ్యాన్స్ వేపిస్తూ అండ్ చాలా మంచిగా అనిపించిందండి బాబు, నాకు చాలా నచ్చింది. సో మీరైతే వియట్నాం ట్రిప్కు ప్లాన్ చేస్తున్నారంటే మస్ట్ అండ్ షుడ్గా పోవాల్సింది బానా హిల్స్. ఆడొక రోజు డబ్బులు పోతే పోయింది, స్టే చేయండి. డ్యామ్ షూర్ చెప్తాను మీకు నచ్చుతుంది. ఇంకా మా బుడ్డదాన్ని వేసుకొని డ్యాన్స్ వేసుకుంటా అలా వాక్ చేసుకుంటా అండ్ ఒక స్టిక్ పెట్టారు, ఆ స్టిక్ కింద నుంచి పోవాలన్నమాట. ఏదో మనకు వచ్చి రాని స్టెప్పులు అప్పచ్చులు వేస్తున్నాను చూడండి, అప్పచ్చులు అలా అప్పచ్చి ఇలా అప్పచ్చి అనుకుంటూ ఏదో అలా జంప్ చేసుకుంటూ కామెడీగా చేసేస్తున్నానండి డ్యాన్స్. అయితే దాన్ని కూని చేసి పాడేస్తున్నా. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. చాలాసార్లే మళ్ళీ ఎక్కువ చేసిన అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా వియట్నాం వెళ్ళినప్పుడు బానా హిల్స్ వెళ్ళి మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి, ఓకేనా? వెళ్ళి ఈ ప్లేస్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోతో ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ డే ఏం ఎక్స్ప్లోర్ చేసాము, ఏం తిరిగామన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే చాలా పెద్ద లెంత్ అయిపోయింది, మరి మీకు బోర్ కొట్టేస్తుంది కదా ఇంత చెప్పేస్తే. సో ఎందుకు తగ్గిద్దాం. మీకు గనుక నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.